హాయ్ ఫ్రెండ్స్. మనలో ప్రతి ఒక్కరూ కూడా ఫలానా కెరియర్‌లో రాణించాలని, ఫలానా ఉద్యోగం తెచ్చుకోవాలని కలలు కంటూ ఉంటాం. చిన్న చిన్న వయసు నుంచే పెద్ద పెద్ద కలలు కన్నా రీతూ పర్ణ కూడా అంతర్జాతీయ స్థాయిలో అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడింది. ఈమె కర్ణాటకకు చెందింది. ప్రముఖ కార్ల కంపెనీ అయినటువంటి రోల్స్ రాయిస్‌లో ఉద్యోగం సంపాదించాలి అనేది ఆమె చిన్నప్పటి నుంచి వస్తున్న కలట. సో, ఇదే క్రమంలో ఆమె ఒకవైపు ఇంజినీరింగ్ చదువుకుంటూనే, మరోవైపు ఇదే సంస్థలో ఇంటర్న్‌షిప్ కోసం ప్రయత్నించింది. కానీ వాళ్ళు ఆమెకు ఆ అవకాశం ఇవ్వడానికి మొదట్లో కాస్తంత డౌట్ పడ్డారు. "మా సంస్థలో పనిచేసే అర్హత నీకుందా? ఒకవేళ ఉన్నా సరే, ఒక నెలలో కొన్ని టాస్క్స్ ఆల్రెడీ ఇచ్చాం. వాటిల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు కదా! కాబట్టి మేం మీకు ప్రస్తుతానికి అవకాశం ఇవ్వలేం" అంటూ వాళ్ళు అప్పట్లో నిరాకరించారు. అయినా సరే రీతూపర్ణ వెనక్కి తగ్గకుండా ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఈసారి మాత్రం నన్ను నేను ప్రూవ్ చేసుకుని చూపిస్తాను అని వేడుకుందట. సరే, దాంట్లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ మాత్రం ఆమెపై నమ్మకం ఉంచి ఆ పనిని ఆమెకు అప్పగించింది ఆ సంస్థ. నెల రోజుల్లో దీన్ని పూర్తి చేయాలి ఈసారి మాత్రం, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో రోల్స్ రాయిస్లో నీకు ఉద్యోగం అంటూ ఇవ్వమని చెప్పి గడువు కూడా పెట్టింది. కానీ ఆ పనిని కేవలం 1 వీక్, వారం రోజుల్లోనే పూర్తి చేసిందట రీతుపర్ణ. ఇలా ఆమె కృషి, పట్టుదల, అంకితభావం, అలాగే పనిలో వేగవంతం చూసిన రోల్స్ రాయిస్ సంస్థ ఆమెకు మరిన్ని టాస్కులు కూడా అప్పగించింది. నిర్దేశించిన గడువు లోపలే, అంటే ఏదైతే టర్న్ అరౌండ్ టైం కంపెనీ చెప్పిందో దాని లోపలే రీతూపర్ణ వాటిని పూర్తి చేసి సంస్థ నమ్మకాన్ని కూడా గెలిచేసుకుంది. అలా గత ఏడాది డిసెంబర్లో రోల్స్ రాయిస్ తన జెట్ ఇంజిన్ తయారీ విభాగంలో రీతుకు ప్రీ ప్లేస్మెంట్ అవకాశం లభించింది. తొలుత, అంటే ఫస్ట్ టైం 39.6 లాక్స్ యాన్యువల్ ప్యాకేజ్ ఇచ్చిందట రోల్స్ రాయిస్. ఆ తర్వాత ఈమె 1 ఇయర్ నుంచి పనిచేస్తుంది కదండీ! ఈమె ఇంట్రెస్ట్, యాక్యురసీ, టైమ్ సేవింగ్, కాస్ట్ సేవింగ్ ఇవన్నీ చూసిన తర్వాత రీతు తెలివితేటలు, పనితీరుకు మెచ్చి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సాలరీని 72.3 లాక్స్ పర్ యానమ్‌కి పెంచింది. అంటే ఆల్మోస్ట్ 6 లాక్స్ పర్ 6 లాక్స్ పర్ మంత్ అన్నమాట. సో, ప్రస్తుతం అయితే ఈ నైట్ షిఫ్ట్ చేస్తూ తన ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది రీతు. సో, పట్టుదల, కృషి ఉంటే ఎంతటి కష్టమైన లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని తన సక్సెస్‌తో నిరూపించింది రీతు. ఈమె స్టోరీ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైరల్‌గా మారుతుంది. మరి డెఫినెట్‌గా మనలో ఎంతో కష్టపడి మన తల్లిదండ్రుల కలలు నెరవేరుద్దామని, అలాగే మన కలలు నెరవేర్చుకుందామని మనం అందరం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి సో ఫ్రెండ్స్, మనకి రీతు పర్ణ ఆదర్శమా? కాదా? మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి.